కేసీఆర్ మాట్లాడుతూ నిన్న ఇగో ఉప ఎన్నికలపైన ఆయన మాట్లాడేది. ఎప్పుడు వీళ్ళకు ఏమైనా తెల్లారి లేస్తే రాత్రి పడుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు రావాలి, ఎప్పుడు సీట్ల మీద కూకోవాలి, ఎప్పుడు పెత్తనం చేయాలి. ఇగో ఇదే ఆలోచన తప్పించి ఇంకే ఆలోచన లేదు. ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలు వస్తే ఏంది, రాకపోతే ఏంది? ఉప ఎన్నికలతో ఉపయోగం ఏమున్నది నీకు? నీకు ఉప ఎన్నికలు గెలిచినా ఫామ్ హౌస్లో అంటావు. ఉప ఎన్నికలు రాకపోయినా అదే. నీకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే ఒకరోజు రాకపోతుంది అంటే ఉప ఎన్నికలు వస్తే వద్దామని మళ్ళా. ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చు. పార్టీ పరంగా సిద్ధంగా ఉందాం. ఏ ఎన్నిక జరిగినా మనదే విజయం. కంచగచ్చిబౌలిలోని సర్కారు విధ్వంసం, బుల్డోజర్లతో అమానుష చర్యలు, దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. ఈయన దేశ రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిడికిలి బిగించడు. ఈ చేతులను బిగించి పోదామా 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 అని మొత్తుకుంటే ఇక పోదాం సార్ అని చెప్పేసి ఫామ్ హౌస్లో పండబెట్టింది జనాలంతా తీసుకుపోయి. ఈయన దేశ రాజకీయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తామని చెప్పిండు. దాని తర్వాత పోయి ఇక్కడనే ఆల్రెడీ తెలంగాణ ప్రజలే తరిమేసిండు ఇక్కడి నుంచి. తాజా పరిణామాలు చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి పార్టీ పరంగా సిద్ధంగా ఉందామని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్కు విజయం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మీకు ఎన్నికలలో తగినమైనటువంటి గుణపాఠం చెప్పిన తెలంగాణ ప్రజలు ఇక ఎంపీ ఎలక్షన్స్లో అయితే చిత్తుగా ఓడగొట్టిండు. చిత్తుగా 8 అసలు గుండుసున్నా ఒక్కటి రాకపోయా, కొన్ని చోట్ల డిపాజిట్ రాకపోయా. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్కు విజయం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అధ్యక్షులతో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో చేపడుతున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ వంటి అంశాలపై గులాబీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచగచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి పాల్పడుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు విద్యార్థులు చేసేటువంటి పోరాటంలో న్యాయం ఉంది, అలాగే న్యాయం ఉంది కాబట్టే గెలుపు కూడా ఉన్నది. ఈ దొంగలు సచ్చినోడు పోయేవో శవముంగడిపోయి సంతాపం తెలిపినట్టుగా ఈ దొంగలు నా గతంలో పర్యావరణాన్ని మొత్తం ఆగం చేసిండు, ఒక విధ్వంసం చేసి ఇలా ఈ సుధపూసం మాటలు ఇలా మళ్ళీ వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. కొండలని గుట్టల్ని నియోపోలిస్ దగ్గర ఉన్నటువంటి మొత్తం కొండల్ని గుట్టలు ఒలిసినటువంటి వ్యక్తులు ఎవరు? కోకాపేటలో ఉన్నటువంటి భూములకు ఎసరు పెట్టింది ఎవరు? రాళ్ళను రప్పలని తొలగించి అక్కడ ఉన్నటువంటి చెట్లను పొదలని వాటినన్నిటి కూడా ఆగం చేసింది ఎవరు? మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు పర్యావరణాన్ని పరిరక్షించాలి, అడవులను రక్షించాలి, జంతువులను ప్రేమించాలి. నువ్వు మాట్లాడడం సరైనది కాదు. మీకు మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో 1000 ఎకరాల భూములను అమ్మిండు, అటవీ భూములను కూడా, ప్రభుత్వ భూములను మొత్తం అంతా కూడా అన్యక్రాంతం చేసిండు. మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నది సర్కారు. ఈ సర్కారు విధ్వంసం చేస్తే చురుకులు పెట్టేందుకు చాలామంది ఉన్నారు. మీకు అటువంటి అర్హత ఎక్కడ ఉన్నది? మీరు చేసింది కూడా అదే కదా, విధ్వంసమే కదా. అక్కడి అటవీ భూముల్లో చెట్లను నరకడమే కాకుండా పక్షులు, జంతు జలానికి ఇబ్బంది కలిగించేలా బుల్డోజర్లతో ప్రభుత్వం అమానుష చర్యలకు నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడివి, నీకు దమ్ము ఉండేది ఉంటే ఒకసారి అడిగిపో. నువ్వు ఎందుకో పోవు మరి ఫామ్ హౌస్. నీకు అక్కడ పిల్లలంతా కూడా రోడ్ల మీదకి వచ్చిండు, పార్టీలు అన్ని పోయినాయి, పార్టీ నాయకులు అందరి పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, ఎంపీల పేర్లు, బీజేపీ వాళ్ళ పేర్లు, మిగతా వాళ్ళందరూ కూడా పేర్లు అక్కడికి విద్యార్థులకి సంఘీభావంగా ఆడికి వెళ్ళి మద్దతు తెలిపిళ్ళు. మరి నువ్వు ఎక్కడ పడుకున్నావు? పోయే ఫామ్ హౌస్లో పడినావు అంటే విద్యార్థులు ఎక్కడైనా పోని, ప్రజలు ఎక్కడైనా పోని, ఎవరెక్కడైనా పోని, మనకు ఎన్నికలు కావాలి, ఉప ఎన్నికలు రావాలి. ఇక ఇదన్నట్టు కేసీఆర్ యొక్క ధోరణి గిదా. మరి నీకు ఇక్కడ మాట్లాడడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నావు. ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఒక దమనకాండకు పాల్పడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఏం పని చేస్తూ ఉన్నారు? ఆ ఫామ్ హౌస్లో ఉండి ఏం పని చేస్తూ ఉన్నారు?
నిలదీయాల్సినటువంటి అవసరం మీకు లేదా? ప్రతిపక్ష హోదా ఇచ్చిళ్ళు, ప్రతిపక్ష హోదా అంటే ప్రశ్నించమని చెప్పేటువంటి సీటు మీకు అప్పగిస్తే మీరు ఉప ఎన్నికలు వస్తాయి, ఆ భూముల్లో ఉన్నటువంటి చెట్లను నరుకుతా ఉన్నారు, జంతువులంతా కూడా ఆగమాగం అయిపోతూ ఉన్నాయి, చెట్లన్నీ కూడా మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఫామ్ హౌస్లో కూకొని, ఆ ఏసీ రూమ్లో కూకొని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకు మద్దతు తెలుపుతాముంటే ఆ సోయి లేదు మనకు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది, ఇక నీ గ్రాఫ్ బాగా పెరిగిపోతూ ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోయి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకు ఇబ్బందులు తప్పవు. అధికార పార్టీ స్వయం కృతాపరాధంతో ప్రజలకు దూరం అవుతుంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉందాం, సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ముందుకు వెళ్దాం. నేను మాత్రం ఫామ్ హౌస్లో పంట అని చెప్తా ఉన్నాను అన్నట్టు. ప్రజలకు దగ్గర అవుతాం, దగ్గర వాళ్ళని ఆ కొట్లాటలో సావుర్రి, ఆ సావుల మీద పేలాలు ఏరుకొని ఉంటా, నేను పైసలు ఏరుకొని నేను రాజకీయం చేస్తా, కానీ మీరైతే కొట్లాడుర్రి, నేను ఫామ్ హౌస్లో ఉంటా అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఇక కాంగ్రెస్ నాయకులకు మోసపూరిత మాటలు నమ్మి ఓటేస్తారని, వారి మాటలను మోసపూరితమని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా పండుగల జరపాలని, ప్రతి గ్రామం వార్డు పరిధిలో పార్టీ జెండా ఎగరవేయాలని సూచించారు. వరంగల్ సభకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చేలా దృష్టి సారించాలన్నారు. సభకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం ఖాయమని, సభకు తరలివచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు ఆయనే నిన్న సూచించడం జరిగింది. ఉప ఎన్నికలు రావాల్సిందే, అది కావాలని. ఎందుకంటే ఏ పార్టీ అయినప్పుడు కూడా, ఏ పార్టీలో బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉండాలి, లేకపోయిందంటే రాజీనామా చేసి బయటికి రా, రాజీనామా చేసి బయటికి రా. కానీ ఇక నేను ఆ పార్టీలో గెలిచి అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలోకి నేను చేరుతా అని చెప్పేసి రావడం, ఇది సబబైనటువంటి విజయం, సమర్థించేటువంటి అంశం కాదు ఇది. కానీ ఈ ఉప ఎన్నికల పైనే గుంటలక్క లెక్క ఇట్లా కాపు కాసుకొని ఇట్లా చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు మళ్ళీ రాజకీయం చేయొచ్చు. నీకు ఉప ఎన్నికలు వచ్చినా నిన్ను నమ్మేటోళ్ళు ఇవ్వలేరు, బీఆర్ఎస్ పార్టీని నమ్మేటోళ్ళు ఇవ్వలేరు.